ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురు పరంపరం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 180వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, అన్నము తిన్నను ఆకలి తిన్నగనేరంబు ద్రావ తృష్ణయు రోగం బెన్నగ ఔషధ సేవను జన్నక్రియ ఎరుక నిలువ జలదోయన. ఈ బోధని చెవులతో విన్నా కన్నులతో చూచి కడముట్ట చదివిన నిన్నెన్నటికి ఎదుట నిలచుండి కనుగొన జలదోయన. ఈ బోధ నీ చెవులతో విన్నా అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు గురుమూర్తి ఉపమానం ఇస్తున్నాడు. ఇక్కడ ఏమని అంటే, అన్నము తిన్నను ఆకలి తీరును కదా. అంటే మనకు ఆకలి అయినప్పుడు మనం అన్నం తిన్నట్లయితే ఆకలి అనేటువంటిది తీరిపోతుంది కదా, లేకపోతుంది కదా. మరి ఆ విధంగానే మనకు దాహము వేసినప్పుడు మరి మంచినీళ్ళు తాగినట్లయితే మనకు ఆ దాహము అనేటువంటిది లేకపోతుంది కదా, తీరుతుంది కదా. మరి మనము రోగము వచ్చినప్పుడు ఔషధము సేవించినప్పుడు ఆ రోగం అనేటువంటిది నివారణ అవుతుంది కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ ఎరుక నిలువ జాలదోయన్నా అని అంటున్నాడు. కాబట్టి మరి ఆ విధముగా మనం విచారించినట్లయితే అంటే ఇక్కడ ఇవైతే ఎట్లయితే మనము సేవించడంతోనే నివారణ అయిపోయినాయో లేకపోయినావో, అన్నము తింటే ఆకలి లేకపోయిందో, దాహము వేసినప్పుడు నీరు తాగితే దాహము లేకపోయిందో, ఔషధము వాడితే రోగము లేకపోయిందో, ఆ విధముగానే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, జన్న క్రియలను ఎరుక నిలువా జలాదోయన అని అంటున్నాడు. అని అంటే ఇక్కడ ఈ జన్నక్రియన్ అంటే పైన పేర్కొన్న లక్షణములు పైన పేర్కొన్నాము కదా. ఆ జన్నక్రియన్ ఆ విధముగానే ఇక్కడ ఈ యొక్క ఎరుక అనేటువంటిది ఈ జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన గుర్తెరిగే శరీరం అనేటువంటి ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎరుక ఈ బోధను నీ చెవులతో విన్నా. ఈ పరిపూర్ణ బోధను వస్తునిశ్చయపూర్వకముగా గురుముఖత ఏకాగ్రతగా నీవు విచారించి మననము చేసినట్లయితే విన్నచో నిలువబోదు. కాబట్టి నిలువబోదు అంటే ఏ స్థానమున కానీ దానికి అది నిలువబోదు. అంటే ఇక్కడ మనకు నిలువబోదు అని అన్నప్పుడు అది అన్నమయ కోశము, ప్రాణమయ కోశములో కానీ, మరి మనోమయ కోశములో కానీ, విజ్ఞానమయ కోశములో కానీ, ఆనందమయ కోశములో కానీ, మరి హిరణ్మయ కోశంలో అది లేకపోవాలి. ముఖ్యమైనటువంటిది ఇక్కడ మనకు ఏదంటే ఇక్కడ ఎక్కడ నిలవకుండా పోవాలంటే అది హిరణ్మయ కోశములో లేకపోవాలి. ఆ హిరణ్మయ కోశం యందు కూడా అది నిలవకుండా పోతుంది. ఎప్పుడు అంటే నీవు వస్తునిశ్చయపూర్వకముగా గురుముఖత పరిపూర్ణ ప్రబోధ విచారణ చేసినప్పుడు, ఆ విచారణతో ఇది ఆ యొక్క గురు వాక్యము ద్వారా ఇది లేకపోతుంది. ఏ సందులో కూడా ఇది నిలువ, ఏ లోకములో కూడా అది నిలువలేకపోతుంది, నిలువబోదు. కాబట్టి దీనికి పరిపూర్ణ పరభావ్యము యందు మూలము కానీ స్థానము కానీ లేకుండా పోవుచున్నది. కాబట్టి కన్నులతో చూచి కడుముట్ట చదివిన ఎరుకను
కనులతో చూచి కడముట్ట చదివిన నిన్ను ఎన్నటికీ ఎదుట నిలుచుండి మరి అది కనుగొనజాలదు అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి గురుముఖత అది నీవు వినినట్లయితే, బోధ వినిన దృఢపరచుకున్న మీదట మరి ఆ పరిపూర్ణ దర్శనము గురుముఖత ఎప్పుడైతే నీవు సూచన ప్రాయములో నీవు లేకపోతున్నావని తెలుసుకున్నప్పుడు అది చివరిదాకా అనగా పరిపూర్ణము ఎరిగి ఎరక నెరిగి ఎరుకను మాను అని అన్నాడు కదా గురుమూర్తి. మరి ఆ విధముగానే ఇక్కడ లేనెరుకని తెలియజేస్తాడు గురువు, ఉన్న పరిపూర్ణమును దర్శింపజేస్తాడు. అంటే ఎప్పుడు ఒకసారా అంటే అప్పుడే. అందుకొరకు ఏమన్నాడు ఇక్కడ మనకు, జనులార జనన మరణములను ద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా ఎరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారా లెప్పుడు అంటే ఎప్పుడు వింటే అప్పుడే అది లేకపోతుంది. అంటే ఎప్పుడు నీవు గురుముఖత దర్శిస్తున్నావో పరిపూర్ణ పరభయలను అప్పుడే, అంటే అది సత్యోముక్తి. ఎప్పుడు వింటే అప్పుడే వారా, ఎప్పుడు వింటే అప్పుడే లేకపోవాలి. ఎప్పుడు చూపెడుతున్నాడో గురువు అప్పుడే నీకు లేని స్థితి అనేటువంటిది కలుగుతుంది. అంటే అపరోక్షమౌన మనజులకు పరోక్షంబైన బయలు గురుకృప లేకన్, అపరోక్షమౌను మౌన మనజులకు పరోక్షంబైన బయలు గురుకృప కలుగా, కీలు ఇదే లేని ఎరకత తొలుగా అన్నాడు కదా. మరి ఆ కీలు అనేటువంటిది ఎప్పుడు అంటే ఎప్పుడైతే పరిపూర్ణ దర్శనముని అపరోక్షమైనటువంటిది ఆ బయలు నీకు ఎప్పుడైతే దర్శింపజేస్తున్నాడో గురుమూర్తి అప్పుడే ఆ కీలు అనేటువంటిది ఎరుక కీలు అనేటువంటిది లేకుండా పోవుచున్నది. కాబట్టి కడముట్ట చదివిన నిన్ను ఎన్నటికీ ఎరక ఎదుట నిలుచుండి కనుగొనజాలదు. కాబట్టి చివరిదాకా పరిపూర్ణము లేని ఎరుకను ఎప్పుడైతే గురుమూర్తి సూచన చేసినాడో ఆ ఎరిగినటువంటి ఎరుకను గురుదక్షిణగా నీవు సమర్పించుకున్నప్పుడు తానే లేకుండా పోతున్నావు కదా. కాబట్టి నిన్ను ఎన్నటికీ ఎదట నిలుచుండి గుర్తెరిగే ఎరక స్వరూపుడమైన నిన్ను ఎప్పటికీ స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు తాను నిలుచుటకు తానకు మూలము కానీ స్థానము కానీ లేదని దృఢపరచుకొని కనుగొనజాలదు. ఈ నిర్ణయము చేయని స్థితి కలగగలదు. కాబట్టి కనుగొన్నటువంటి ఎరుకనే ఇది లేకపోవచ్చున్నది. కాబట్టి నాయన, అన్నము తినుట చేత ఆకలి, మంచినీరు త్రాగుట చేత దాహము, ఔషధము సేవించుట చేత అనారోగ్యము అను లక్షణములు ఎట్లా నివారింపబడుచున్నవో అట్లే జన్మ కర్మలకు అత్యంత మూల కారణమగు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు తనకు మూలము గాని స్థానము గాని లేదని గురువాక్యము ద్వారా దృఢపరచుకొని, అంటే ఇక్కడ గురువాక్యము అంటే మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదనేటువంటి షోడశి వాక్యము ద్వారా నిశ్చయము చేసుకొని మరి తద్వారా గుర్తుని విడిచి ఉండిన జనన మరణ భ్రాంతి తొలుగునని ఈ కందార్థము ద్వారా మనకు హితోపదేశం చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువర్యులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.